ఒగ్గు కథ అంటే ప్రతి ఒక్కరూ వినదగింది, అందరూ వినాల్సింది. దీంట్లో విలువలు ఉన్నాయి, మన సాంప్రదాయం ఉంది, సంస్కృతి ఉంది. అయితే ఏ ఒగ్గు కథ వింటే అందరికి దీని ప్రాముఖ్యత తెలుస్తుంది అంటారు? ఒగ్గు కథ ఏమైనా జరుగుతుంది అనుకోమ్మా, నేను మీ అందరికి చెప్తున్నా, మన కెమెరా బ్రదర్లకు చెప్తున్నాను, అందరికి చెప్తున్నాను, నేను కూడా అందరికి చెప్తున్నాను. ఏమన్నా ఒగ్గు కథ జరిగితే మీరు ఒక గంట సేపు ఓపిక చేసుకుని ఒగ్గు కథ వినండి. మల్లన్న కథ ఒక్కసారి వింటే మీ అన్నదమ్ములతో లొల్లి పెట్టుకోవు. నిజమమ్మా, మీ అన్నదమ్ములతో లొల్లి అనేది ఎల్లమ్మ కథ ఒక్కసారి గనక వింటే మన కన్న తల్లిదండ్రుల పాదాలను చేతులకు తీసుకొని కంటికి అద్దుకుంటాం. ఒక్కసారి కూడా కన్న తల్లిదండ్రులను కనీసం దూషణ కాదు కదా, పల్లెత్తు మాటను అల్టిమేట్గా నీకు తెలియకుండానే నీ కళ్ళ నుండి నీళ్లు ధారాళంగా పోతాయి. తుడుచుకొని నీ తువాల కూడా పచ్చి అయిపోతుంది. అంత బ్రహ్మాండంగా ఏడిపిస్తారు. ఏడిపించిన వాళ్ళు ఊరుకుంటారా? విత్ ఇన్ సెకండ్స్ లో ఎలిమినేషన్ థియరీ, ఆధ్యాత్మిక విచ్చిత్తి అంటారు కదా, వెంటనే నవ్విస్తారు. ఆ నవ్వడానికి కూడా మళ్ళా నువ్వు కళ్ళపడి నీళ్ళు కాడాల్సింది, అంతటి బ్రహ్మాండంగా నవ్విస్తావు. దట్ ఈస్ ఒగ్గు కథ. అలాగే మీరు డమరుకం లాగుంది, అది దాన్ని ఒగ్గు అంటారు కదా. ఇది మేము అత్యంత పవిత్రంగా భావించేటువంటి శివుని చేతిలో ఉన్నప్పుడు ఇది డమరుకం. శివుని చేతిలో ఉన్నప్పుడు ఇది డమరుకం. శివుని చేతిలో ఉన్నదంటే ముందుగా ఇది శివుని చేతిలో లేదమ్మా, ముందుగా అమ్మ చేతిలో ఉన్నది. అమ్మ చేతిలో ఉన్నప్పుడు అర్ధనారీశ్వరుడుగా అవతారం ఎత్తినప్పుడు అమ్మ చేతిలో ఉన్నటువంటి డమరుకము వాద్యం ఏదైతే ఉందో శివుని చేతులకు వచ్చింది. ఇది సృష్టిలోనే మొట్టమొదటి వాద్యం ఏదైతే ఉన్నదో అంటే అది డమరుకం. డమరుకము మల్లన్న అవతారము, శివుడి అంశగా మల్లన్న అవతారము ఎత్తినప్పుడు తనకు కొన్ని కోరుకుంటాడు. ఆ కోరుకున్నటువంటి దానిలో ఈ డమరుకం కూడా ఉన్నది. ఈ డమరుకం మల్లన్న చేతికి వచ్చేసరికి ఇది ఒగ్గుగా మారింది, ఒగ్గు జగ్గుగా మారింది. ఇప్పుడు తెలంగాణ భాషలో ఎందుకు ఒగ్గు పూజారులు అయ్యారంటే ఈ డమరుకాన్ని వాళ్ళ చేతులకు తీసుకొని డమరుకాన్ని మురోగిస్తూ మల్లన్న ఇలవేల్పు, ఇలవేల్పు మల్లన్న కథ కావచ్చు, బీరప్ప కథ కావచ్చు, ఈ కథలను చెప్తున్నారు కాబట్టి ఒగ్గుతోటి చెప్పే కథను ఒగ్గు కథ అయింది. ఒగ్గుతోటి చెప్తున్నారు కాబట్టి ఆ పూజారులు ఒగ్గు పూజారులు అయింది, ఒగ్గు కళాకారులు. అట్లా డమరుకం మోగిస్తే ఉద్భవించే శబ్దం ఓంకారం. ఇది శివుడికి కానీ మల్లన్నకు కానీ యావత్ శైవ సాంప్రదాయానికి అందరికీ, శైవునికే కాదు విష్ణువు కూడా చాలా, దీని నుండి ఉద్భవించేది మోగిస్తే, డమరుకం మోగిస్తే, ఒగ్గును మోగిస్తే ఉద్భవించేది ఓంకారం కాబట్టి, ఆ ఓంకారం ఉద్భవించేది డమరుకం కాబట్టి దానికి ఒగ్గు అని పేరు వచ్చింది. ఒగ్గు అది ఆ రకమైనటువంటి స్పిరిచువల్ వైబ్రేషన్స్ బయటకు వస్తాయి. నువ్వు డమరుక నాదాలలో శివుడు శివతాండవం చేసిండు. శివతాండవం డమరుకం నాదాలలోనే, అక్కడ అమ్మ ఇక్కడ ఈయనే. ఆ అక్కడి నుండి వచ్చిందే శివతాండవము. శివతాండవం నుండి ఉద్భవించిందే మన వరంగల్ వేదిక నుండి బయటకు వచ్చింది పద్మశ్రీ మహానుభావుడు నటరాజ రామకృష్ణ గారు తయారు చేసిన పేరుని నాట్యం కూడా ఇక్కడ నుండి బయటకు వచ్చింది. అట్లా ఒకసారి మల్లన్నను చిన్నగా ప్రార్థిద్దాము. మీరు కూడా మంచిగా చెవులు పెట్టి వినండి. శివ శివ నీలకంఠ శివ నీలకంఠ మార్తాండ మైలారు లింగ మహాయలకోటి ఎలకోటిగే అయ్య సల్ల సల్లని వాడు రాజమల్లయ్యో సాయమైన వరమైలారుడా సల్లబాండు వల్ల రాజమల్లయ్యో లింగమైన వస్త మైలారుడా లింగమైన వస్త రాజమల్లయ్యో నిత్యేడుకుందో మైలారుడా చిన్నమైన వస్త రాజమల్లయ్యో నిలబేడుకుందో మైలారుడం అరుణాయిలేను దేవుడవయ్యో సూర్యుడకు నెలే లింగామ పిడపనం గుల్ల రాజమల్లయ్యో పేరణ దేవుడో మైలారుడం ఐలేని గుల్ల రాజమల్లయ్యో ఆనందపరుడో మైలారుడం ఊరెల్లి గుల్ల రాజమల్లయ్యో కోలాట కాడో మైలారుడం కోదల గుల్ల రాజమల్లయ్యో ఉయ్యారి కాడో మైలారుడం శివ శివ నీ పూజ రాజమల్లయ్యో సత్యజించే ఎలా మైలారుడం హరహర నీ పూజ రాజమల్లయ్యో ఆరాధించే వేల మైలారుడం ఏదుల బండారు రాజమల్లయ్యో ఏదుమై అల్లాయ మైలారుడం భక్తుల బండారు రాజమల్లయ్యో మునుగొడ విమ్మే మైలారుడం పన్నుల బండారు రాజమల్లయ్యో పైదిమై అల్లాయ మైలారుడం పుట్టడు బండారు రాజమల్లయ్యో పూజల ఏతో మైలారుడం. ఇది అంటే మీరు ఇళ్ళ కూడా గమనించండి.